అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త, మరి ఈ యొక్క సువార్త ఏ ఉద్దేశంతో రాయబడింది అనే విషయాలు మనము ముందు తెలుసుకుని ఉన్నాము. పోయిన వారంలో పర్పస్ ఆఫ్ ఈ పుస్తకం యొక్క ఉద్దేశము మనం తెలుసు. ఏంటంటే ఆఖరి 20వ అధ్యాయంలో రాయబడిన ఆఖరి వచనాల్లో మనం చూసి ఉన్నాం. ఏంటంటే ఈ యోహాను ఈ పుస్తకమును లేకపోతే స్వార్థను రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే అనేక సూచక క్రియలు ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని మాత్రమే భక్తుడు ఇక్కడ రాయడం జరిగింది. అవి దేని కొరకు ఉద్దేశింపబడినవంటే క్రీస్తు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిను అనే విషయాలు మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఈ విషయాలు ఒకసారి మనం క్లుప్తంగా రిక్యాప్ చేసుకుని మనం వెళ్దాం. ఈ 20వ అధ్యాయము 30-31 వచనాలు ఈ పుస్తకం యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. పర్పస్ ఆఫ్ జాన్ ఏంటంటే క్రీస్తు దేవుని కుమారుడు అని మనం నమ్మాలి, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఈ యోహాను సువార్త రాయబడింది. అయితే మరి ఈ యోహాను సువార్తలో మరి చాలా విషయాలు ఉన్నాయి. అయితే వాటిలో అవుట్లైన్గా మనం చూస్తే పరిచయం, మొదటి 17 వచనాలు మొదటి అధ్యాయంలో పరిచయ వాక్కులుగా దాంట్లో మనం చూస్తాం. 1వ అధ్యాయం 18 నుంచి 4వ అధ్యాయం వరకును పరిశీలన కాలం అనే విషయాన్ని చూసాం. తర్వాత సంఘర్షణ కాలంగా 5వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకును, సమావేశ కాలము 12 నుండి 18 వచనాల వరకును, క్రీస్తును సిలువ వేయబడడం 19వ వచనమును, ఆయన పునరుద్ధానము 20వ వచనమును, ముగింపు 21వ వచనంగా మనం చూసి ఉన్నాం. అయితే ఈ పుస్తకంలో నేనే అనే మాట క్రీస్తు ప్రభువారు పలికిన 7 స్టేట్మెంట్లు ఉన్నాయి. నేనే అనే మాటలు. నేనే జీవాహారము, నేనే లోకమునకు వెలుగు, నేనే గొర్రెల ద్వారము, నేనే మంచి కాపరిని, నేనే పునరుద్ధానమును జీవమును, నేనే మార్గము సత్యము జీవము, నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నేనే అని ప్రభు 7 మార్లు తన గురించి తాను ఈ గ్రంథంలో ఈ స్వార్థలో తన గురించి తాను చెప్పడం మనం చూస్తున్నాం. అంతేకాదు 7 ప్రాముఖ్యమైన ఏమంటాం మిరాకిల్స్ దేవుడు చేసినట్లుగా చూస్తాం. అద్భుత సూచక క్రియలు దేవుడు ప్రధానంగా 7 ఇందులో రాయబడి ఉన్నాయి. అందులో మొదటిది 2వ వచనంలో 2వ అధ్యాయంలో నీళ్లను ద్రాక్షారసముగా ప్రభువును మార్చడం. తర్వాత 4వ అధ్యాయంలో అధికారి కుమారుణ్ణి దేవుడు మాట ఇచ్చి స్వస్థపరచడం. తర్వాత పక్షవాయు గల రోగిని స్వస్థపరచడం యోహాను సువార్త 5లో. తర్వాత 5,000 మందికి ఆహారముగా మరి 5 రొట్టెలను 2 చేపలను పంచడాన్ని 6వ అధ్యాయంలోను. అదే 6వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడవడము. తర్వాత పుట్టిగుడ్డి వానికి చూపు అనుగ్రహించడము 9వ అధ్యాయంలోను. లాజర్ను మృతుల్లో నుండి లేపుట 11వ అధ్యాయంలో. ప్రాముఖ్యంగా 7 సూచక క్రియలు రాయబడినటువంటి విషయాన్ని ఈ భాగంలో సువార్తలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 1వ అధ్యాయంలో రాయబడిన బిరుదులు కూడా మనం చూసాం. యేసు దేవుని గొర్రెపిల్లని, తర్వాత రబ్బీ బోధకుడని, మెస్సయ అనగా అభిషక్తుడని, నజరేయుడైన యేసు అని, లేకపోతే దేవుని కుమారుడని, ఇశ్రాయేలు రాజు అని, మనుష్య కుమారుడని ప్రభువును ఆయా బిరుదులతో పిలిచిన విషయాలు మనం చూస్తున్నాం. అదే ఇది 5 వచనాల్లోనే 12 క్రీస్తుని గురించి 12 విషయాలు రాయబడ్డాయి. అందులో ఆయనకి
శాశ్వతమైన ఉనికి కలిగిన వాడు ఈ వాక్కు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత ఈ వాక్ అయిన దేవుడు దేవునితో అంటే త్రిత్వంలోని మొదటి వ్యక్తితో వ్యత్యాసము, పర్సనల్ డిస్టింక్షన్ ఉంది. ఆయన ఈయన ఒకటి కాదు, వ్యక్తిగతాల్లో వేరు, స్వభావంలో ఒకటై ఉండొచ్చు, లేకపోతే స్వభావంలో ఒకటే రీతిగా ఉండొచ్చు. ఉదాహరణకు ఐడెంటికల్ ట్విన్స్ని మనం చూస్తే వాళ్ళు చూడడానికి ఒకే రీతిగా ఉంటారు, ముఖం, ముక్కు, చెవులు అన్నీ ఒకలాగే ఉంటాయి. కానీ వారు వేరు పర్సనాలిటీస్, వేరు వ్యక్తులు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు లేదా ఆ వాక్ అయిన దేవుడు, ఆ తర్వాత త్రిత్వంలోని మొదటి వ్యక్తి అయిన దేవుడు, వారు స్వభావంలో ఒకటే రీతిలో వారు ఉన్నప్పటికీ కూడా విభిన్న వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారుగా మనం చూస్తున్నాం. విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా వారు విడదీయలేనట్లుగా ఏకమై ఉన్నటువంటి స్థితిగతులను మనం చూడగలుగుతాం. ఆయన సహవాసం దేవునితో అనంతము నుండి సహవాసములో ఉన్నారని, దేవునితో సమానుడిగా ఉన్నారని, ఎందులోనూ ఈయన క్రీస్తు తీసివేయబడడానికి లేదు. రెండవ వ్యక్తి, త్రిత్వంలోని రెండవ వ్యక్తి కాబట్టి కొన్ని తగ్గింపబడ్డాయి అనుకోవడానికి ఏమీ లేదు. దేవునితో సమానత్వం కలిగి ఉన్నారు. అంతేకాదు శాశ్వతమైన ఉనికిని కలిగినటువంటిగా ఈ వాక్కును మనం చూస్తున్నాం. వాక్కు పలానా అప్పుడే ఉద్భవించింది, అంతకు ముందు లేదు అనడానికి లేదు. నిత్యత్వము పూర్వము నుండి నిత్యత్వము అనంతము వరకు కూడా ఆయన ఉనికిని కలిగి ఉన్నటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. సమస్తమునకు నిర్మాణకుడు, ఈయన ద్వారానే సమస్తము నిర్మింపబడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే ఒక కేసుని వాదించేటువంటి వ్యక్తిని మనం ఏమని పిలుస్తాం? కేసుల్ని కోర్టులో వాదించే వారిని న్యాయవాది అంటాం. లేదా లా అండ్ ఆర్డర్ని పరిరక్షించే వాళ్ళని పోలీసులని మనం పిలుస్తాం. లేదా స్కూల్లో పాఠాలు చెప్పే వాళ్ళని టీచర్లు అని మనం పిలుస్తాం. అలాగే దేవునికి ఇక్కడ ఒక పేరు, క్రీస్తుకి ఇవ్వబడుతున్నటువంటి పేరు ఏంటంటే వాక్యము అనే లేదా వాక్కు అనేటువంటి ఈ పేరు జస్ట్ బిరుదు మాత్రమే, ఆయన చేసే పని మాత్రమే. చూడండి, టీచర్ అనేటువంటిది వాళ్ళ పేరు కాదు, వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళకి ఆ బిరుదు ఇస్తున్నారు. పోలీస్ అనేటువంటిది అది వాళ్ళ పేరు కాదు, వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి ఆ బిరుదు. వాక్కు అనేటువంటిది దేవుడు చేసే పనిని బట్టి ఆయనకి ఆ బిరుదు ఇవ్వబడింది. ఏంటి ఈయన చేసే పని? ఆది నుండి సమస్తము మాట్లాడేటువంటిది ఈయనే. పలనది కలుగుగాక అని పలకగానే కలిగింది. అలాగా ప్రతిదీ నిర్మించినటువంటి దేవుడుగా, పలికినటువంటి దేవుడుగా ఆ వాక్కును ఈయన ద్వారా పలకబడింది కాబట్టి ఈయనకి ఏం పేరు పెట్టబడిందంటే వాక్కు. ఈయన నుండే సమస్తం ఉద్భవించింది, ఈయనే సమస్తము మాట్లాడడం జరిగింది కాబట్టి ఈయనకి వాక్కు అనేటువంటి బిరుదు ఇవ్వబడింది. ఈయన చేసే పని అది. వాక్కు అనగా లేదా వాక్యము అనగా ఈయన చేసే పని, ఈయన మాట్లాడేటువంటి పని, లేకపోతే సృజించేటువంటి పని, లేకపోతే నిర్మించేటువంటి పని, లేదా ప్రత్యక్షపరచుకునేటువంటి పని. ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులకు ఈయన ప్రత్యక్షపరచుకుంటూ వచ్చారు. ఆయన దైవత్వాన్ని ప్రత్యక్షపరుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుడు. కాబట్టి ఆ నిర్మాణకుడిగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. మాట చేత సమస్తమును నిర్మించినటువంటి దేవుడు. అంతేగా తర్వాత సృష్టింపబడనేటువంటి వాడు. దేవుడు అనేటువంటి వాడు సృష్టింపబడకూడదు. ఈయన నిత్యత్వ ఉనికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు అనేవాడికి ఎవరో ఈయన సృజించకూడదు. ఈయనగా ఉనికిలో ఉండేటువంటి వాడినే మనము దేవుడు అని మనం పిలవగలుగుతాం. అలాంటి వాడు ఈయన, సృష్టింపబడని వాడు. ఈయనే సమస్తమును సృష్టించాడు కానీ ఈయనెవరో సృష్టించలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. స్వయం ఉనికిని కలిగిన దేవుడు. ఈయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, వేరొకరి మీద ఈయన ఆధారపడి లేడు. సో ఉదాహరణకి ఇప్పుడు ఒక చంద్రుడు ఉన్నాడంటే, చంద్రుడు ప్రకాశించాలంటే ఆయన చంద్రుడు ఎక్కడి నుంచి తన వెలుగును తీసుకోవాలంటే సూర్యుని దగ్గర నుంచి తీసుకోవాలి. అంటే డిపెండెంట్ ఆన్ సన్. చంద్రుడు సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రభువారు అలాగే ఎవరి మీద ఆధారపడినటువంటి వ్యక్తి కాదు. ఈయనగా సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఆయనగానే ఉనికిలో ఉన్నటువంటి వాడు.
ఎవరి మీద ఆధారపడినటువంటి వాడు కాదు, ఎవరో నిర్మిస్తే ఈయన కలిగి చేయబడినటువంటి వాడు కాదు. స్వయంగా ఈయనే ఉనికిని కలిగి ఉన్నటువంటి వాడుగా ఈయన మనం చూస్తున్నాం. తర్వాత జీవాన్ని ఇచ్చేటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఈయనలో జీవం ఉంది అనే విషయాన్ని, అది సమస్త మనుషులకు జీవము ఇచ్చేటువంటి ఆ జీవమే సమస్తం పలకగానే అది జీవాత్మ అయిన మనిషి జీవాత్మ అయ్యాడు ఊదగానే, లేదా ఆ పక్షులకు కానీ లేకపోతే ఆ జంతువులకు కానీ చెట్లకు కానీ ఆ జీవాన్ని ఆయనే మరి అందిస్తున్నటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత బహిర్గతం చేసేవాడు, ఆయన రివీల్ చేసేటువంటి వాడు, ఆయా కాలాల్లో ప్రత్యక్షతలు మనుష్యులకు అనుగ్రహించేటువంటి వాడు దేవుడు. ఈ దేవుడు ఆయా కాలాల్లో దేవుని యొక్క స్థితిగతులను వివరించడానికి, అది క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కూడా దేనికి వచ్చారంటే, నేను తండ్రిని చూపించడానికి వచ్చాను. తండ్రి ఏడో మాకు చూపించంటే నన్ను చూస్తున్న వారు తండ్రిని చూస్తున్నట్టే. అంటే ఇండైరెక్ట్గా దేవుడు ఎవరో తెలియచెప్పడానికి నేను వచ్చాను, దేవుడిని పరిచయం చేయడానికి, దేవుడిని మీకు బయలుపరచడానికి, బహిర్గతం చేయడానికి నేను వచ్చాను అని ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. ఆది నుండి ఆయన పని ఇదే, దేవుణ్ణి బహిర్గతము చేయడమే. తర్వాత జయింపలేని వాడు, ఈయన్ని ఎవరో జయించేటువంటి వారు లేరు. ఆఖరికి మరణం కూడా ఈయన్ని జయించలేకపోయింది. అది ఏదైనా సరే ఈయన్ని జయించలేదు. ఎంత చీకటైనా సరే, గాఢాంధకారము లోకములో ఉన్నంత చీకటంతా కలిపి ఒక చోట పెట్టిన ప్రభువు ప్రకాశించినప్పుడు అంతటి చీకటి కూడా ఏమీ చేయలేదు, ఆయన్ని జయించలేదనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత గ్రహింపలేనటువంటి వాడు, ఈయన్ని అర్థం చేసుకోవడం ఎవరు సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు అన్నటువంటి వాడు ఇన్ఫైనైట్ బీయింగ్, ఆయన అంతం లేదు ఆయనకి, దేవునికి అనంతుడు. దేవుడు అనేటువంటి వాడు అనంతుడు. పరిమితమైనటువంటి వ్యక్తి పరిమిత జ్ఞానముతో అనంతుడైనటువంటి దేవుణ్ణి, అనంత జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి పరిమిత ఈ జ్ఞానానికి సరిపడినటువంటిది. అలాంటిది దేవుడు అనంత జ్ఞానాన్ని, ఆయన ప్లాన్స్ని, ఆయన వీటిని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? చాలాసార్లు దేవుడు మనకు అర్థం కాడు. ఏంటో ఈ కార్యాలు, దేవుడి కార్యాలు మనకి అంతు చిక్కవు అంటాం. అలాగా దేవుని కార్యాలు అర్థం చేసుకోవడం మనకి సాధ్యపడింది. ఆయనే బయలుపరచాలి, ఆయనే విషదపరచాలి, ఆయనే తేటపరచాలి. అప్పుడు కానీ మనకి అర్థం కాని విషయాలు, ఈ 12 విషయాలు ఈ మొదటి 5 వచనాల్లో వ్రాయబడినటువంటి మాటను మనం చూసాం. ఇప్పుడు మనం చూసేటువంటి భాగం ఏంటంటే, వాక్కుకు ఉన్నటువంటి సంబంధము మనం చూద్దాం. ఈ వాక్యానికి దేవునితో ఏ సంబంధం ఉంది, త్రిత్వంతో ఏ సంబంధం ఉంది, సృష్టితో ఏ సంబంధం ఉంది, మానవునితో ఎలాంటి సంబంధం ఈ వాక్యానికి ఉంది అనే విషయాలు మనం చూద్దాం ప్రియదేవులారా. మొదటి 5 వచనాలు కూడా ఈ వాక్యమునకు మిగిలిన వాటికి ఉన్నటువంటి సంబంధాలు మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిది దేవునితో ఉన్నటువంటి సంబంధంగా మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. ఈ చాట్ని కనుక మీరు చూసినట్లయితే, ఈ దేవుడు అదే వాక్కు అయినటువంటి వాడు నిత్యత్వ భూతకాలపు ముందే ఆయన అప్పటికే ఉనికిలో ఉన్నాడు. అంటే ఆది అనేటువంటిది ఎప్పుడు మనం స్టార్ట్ చేసాం, లేకపోతే ఎప్పుడు వచ్చింది? భూమి ఆకాశాలు ఉత్పన్నమైన దినమును మనం ఆది అని మనం పిలుస్తాం. దానికి ముందు నుండే వాక్కు అనేటువంటిది ఉనికిలో ఉంది. కాబట్టి నిత్యత్వ భూతకాలము నుండి ఆయన ఈ వాక్కుగా ఉనికిలో ఉన్నటువంటి దేవుడిగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ ఆది తర్వాత ఏదైతే భూమి ఆకాశము నిర్మింపబడినటువంటి ఆది అనేటువంటిది ఉందో, ఆ ఆది తర్వాత సమస్తమును సర్వమును సృష్టించింది ఎవరు సృష్టించారు? వాక్ అయినటువంటి దేవుడు. ఈ వాక్యమే సమస్తాన్ని సర్వమును సృష్టించారు. బడినది ఏది ఆయన లేకుండా సృష్టింపబడలేదు, కలుగు చేయబడలేదు. ఆయనే సమస్తాన్ని కూడా కలుగు చేసినటువంటి వాడు. ఈ సమస్త సృష్టి కూడా ఒక దినాన్న అంతమైపోద్ది. చాలాసార్లు మనం చూసాం, పంచభూతములు ఇవి భూమి ఆకాశం మహావేండ్రముతో లయమైపోయేటువంటి పరిస్థితి ఒక దినాన్ని వస్తుంది. సృష్టింపబడినంతా కూడా నాశనం అయిపోవచ్చు, కానీ అయినప్పటికీ కూడా అనంత నిత్యము కూడా ఆయన
ఉనికిని కలిగి ఉన్నటువంటి వాడు. సర్వము సృష్టింపక ముందున్నాడు, సర్వము ఆ నాశనం అయిపోయిన తర్వాత కూడా నిత్యత్వము ఈయన ఉనికిలో ఉండేటువంటి దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ నిత్యత్వ భూతకాలము నుండి, ఇటర్నిటీ పాస్ట్ నుండి ఇటర్నిటీ ఫ్యూచర్ వరకు ఈయన ఎగ్జిస్టెన్స్ ఉన్నట్లుగా దీన్ని మనం యోహాను భక్తుడు మొట్టమొదటిగా దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. వాక్కుకు ఉన్నటువంటి ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ కోసం మొట్టమొదటిగా ఈయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవులారా. తర్వాత ఈ వాక్కుకు శాశ్వతమైనటువంటి ఉనికి ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యానికి శాశ్వతమైన ఉనికి ఉంది. అది నిత్యత్వ పూర్వము నుండి నిత్యత్వ అనంతం రాబోయే కాలం వరకు కూడా ఆయన శాశ్వతమైన ఉనికిలో ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియదేవులారా. అంతేకాకుండా ఈ వాక్యము మరి దేవునితో ఎలాంటి సంబంధంలో ఉన్నది అనేటువంటిది విషయాన్ని మనం చూసినట్లయితే, ఈ నిత్యత్వ ఉనికిని గురించి ఒక విషయాన్ని మనం చూద్దాం. దైవత్వం యొక్క సారాంశ లక్షణము నిత్య ఉనికి. దేవుడు అనేటువంటి వాడు అన్ని కాలాల్లో ఉండవలసినటువంటి వాడు. పలానా కాలంలోనే ఉన్నటువంటి వాడుగా కాదు, కానీ అన్ని కాలాల్లో, భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో కూడా ఆయన ఉండవలసినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉనికిని అంతటిను కూడా మనం క్రోడీకరించి మనం చూసినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో స్కాలర్స్ ఏమని పిలుస్తారంటే ఎసెన్స్ అని పిలుస్తారు. ఎసెన్స్ అంటే దేవుని యొక్క సారము, ఆయన గుణ లక్షణాలు, ఆయన క్యారెక్టరిస్టిక్స్ అన్నిటినీ కలిపి ఎసెన్స్ అని మనం పిలుస్తాం. ఆ సారాన్ని మనం దేవుని చూసే విషయంలో ఈ నిత్యత్వ ఉనికి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి నిత్యత్వ ఉనికి లేకపోతే అసలు దేవుడే కాదు. కాబట్టి దేవుడు అని మనం ఒక వ్యక్తిని పిలాలంటే అతడు నిత్యత్వ ఉనికిలో ఉండేయాల్సినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. 3 ప్రశ్నలు ఈ యొక్క ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈ వాక్ అయినటువంటి దేవుడు ఆది తర్వాత ఉనికిలో వచ్చాడా? అంటే సృష్టి జరిగిన తర్వాత ఆయన ఉనికిలో వచ్చాడా, లేదా ఆ వాక్కు ఆదితో పాటు ఉనికిలోకి వచ్చిందా, లేకపోతే ఆది సృష్టింపబడేటువంటి ఆ కాలంలోనే క్రీస్తు కూడా ఉద్భవించాడా, లేకపోతే దానికి ముందు ఉన్నాడా, లేకపోతే దాని తర్వాత ఉద్భవించాడా? అంటే ఆది అనేటువంటిది సెంటర్గా పెట్టుకుని ఆదికి ముందు నుంచే ఉన్నాడా, ఆది తర్వాత ఉన్నాడా, ఆదితోనే ఈయన కూడా ఉనికిలో ఉన్నాడా అనేటువంటి ఈ 3 ప్రశ్నలు మరి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కొన్ని వాదాలు వీటి మీదే బేస్ అయి ఉన్నాయి. కొందరు ఏం వాదిస్తారంటే సృష్టింపబడిన తర్వాత క్రీస్తు అప్పుడు ముందు వరకు లేడు, తర్వాత క్రొత్త నిబంధన కాలంలో మరియమ్మ గర్భాన్న ఉద్భవించినప్పుడు మాత్రమే ఈయన వచ్చాడు, ఉనికిలో ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. కొంతమంది ఏం చెప్తారంటే ఆది అనగా సృష్టింపబడేటువంటి ముందే ఆ ఏకకాలములో క్రీస్తు కూడా ఉద్భవించాడు, లేదా ఈ వాక్కు కూడా ఉనికిని కలిగి ఉంది అనే విషయాన్ని చెప్తారు. కానీ వాస్తవం ఏంటంటే ఈయన ఆది కన్నా పూర్వము నుండే, అనంతకాలము నుండే, భూతకాలము నుండే ఈయన ఉనికిని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే దేవునితో వాక్కుకున్నటువంటి సంబంధాన్ని మనం చూడాలి. వీరు స్వభావములో విడదీయలేనటువంటి వారు. స్వభావములో ఆయన దేవుడు ఎంతటి ప్రేమమయుడో వాక్ అయిన దేవుడు కూడా అంతే ప్రేమమయుడు. దేవుడు ఎంత కరుణ గల దేవుడో ఈ వాక్ అయిన దేవుడు అంతే కరుణ. దేవునికి ఎలాంటి న్యాయవంతుడో ఈయన అలాంటి న్యాయవంతుడే. అన్ని విషయాల్లో ఇద్దరు సమానమే. ఇద్దరిలో విడదీయడానికి అవకాశం లేనట్లుగా వారు ఉన్నారు. అయినప్పటికీ వారు ఇరువురు ఒకటి కాదు, 2 విభిన్న వేరువేరు వ్యక్తిత్వాలు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి
ఆ వాక్ అయినటువంటి దేవుడు నిత్యత్వం ఉనికిలో ఉన్నాడు. దేవునితో సమానంగా ఉన్నాడు. దేవునితో ఏ విషయంలో కూడా ఆయన తక్కువ కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవునితో ఉన్నటువంటి సంబంధంగా మనం చూస్తా ఉన్నాం. ఇది జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. రాబోతున్నటువంటి అంటే టైం లైన్లో త్రిత్వము ఎలాగ మార్పు చెందుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తాం. పూర్వము ఎలా ఉండింది త్రిత్వం అంటే, సృష్టికి ఆరంభానికి ముందు త్రిత్వం ఎలా ఉండిందంటే, దేవుడు, వాక్ అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు త్రిత్వానికి పేర్లు. అయితే క్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత భూమి మీద అంటే మానవ శరీరాన్ని ధరించిన తర్వాత త్రిత్వములో మార్పు ఎలా వచ్చిందంటే, ఆయన కుమారుడిగా పుట్టాడు కాబట్టి ఈయనకేం పేరు పెట్టబడిందంటే వాక్ అయిన దేవునికి కుమారుడని. తర్వాత ఈయన కుమారుడైతే ఆయన తండ్రి అయ్యాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇప్పుడు త్రిత్వం ఎలా ఉండింది అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు క్రీస్తు శరీరాన్ని ధరించిన తర్వాత నుండి. దానికి పూర్వము దేవుడు, వాక్ అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటిది. కాబట్టి ఈ టైం లైన్లో మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. క్లుప్తంగా మరి అది ఎలాగ మార్పు చెందుతుందనే విషయాన్ని ఈ టైం లైన్లో మనం చూద్దాం. ప్రియనేది చూడండి, ఆది నుంచి ఆయన వాక్కుగాను, దేవుడుగాను, పరిశుద్ధాత్మగా సృష్టింపబడిన దగ్గర ముందు నుంచి ఉన్నాడు. ధర్మశాస్త్రం వచ్చిన దగ్గర కూడా అలాగే ఉంది. దావీదు వరకు అలాగే ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారో అప్పుడు ఆ వాక్ అయినటువంటి దేవుడు ఏం సంతరించుకున్నారంటే శరీరాన్ని సంతరించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. హ్యూమన్ నేచర్, మానవ స్వభావాన్ని ఆయన ధరించుకున్నారు. కాబట్టే ఆయన ఇప్పుడు ఏమయ్యాడంటే వాక్ అయిన దేవుడల్లా కుమారుడు అని మనం పిలుస్తున్నాం. కాబట్టి ఈయన కుమారుడు కాబట్టి దేవుడికి కూడా తండ్రి అనేటువంటి పదముతో ఆయన్ని మనం పిలుస్తా ఉన్నాం. కాబట్టి ఇది త్రిత్వంలోని ఒక ఏమంటాం మార్పు అనేటువంటిది కాలంలో ఎలా జరిగిందనే విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రియదేములారా, మరి అర్థమైందని అనుకుంటున్నాను అండి. ముందు త్రిత్వం ఎలా ఉండింది, ఇప్పుడు త్రిత్వం ఎలా ఉంది, అవసరమైతే ఒకసారి మళ్ళీ చూడండి. అంతకు ముందు వరకు త్రిత్వము దేవుడు, వాక్కు, పరిశుద్ధాత్మగా ఉండేవాడు. సృష్టింపబడిన తర్వాత అలాగే ఉన్నాడు. ధర్మశాస్త్ర కాలంలో అలాగే ఉన్నాడు. దావీదు వరకు కూడా అలాగే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు శరీరాన్ని ధరించారో అప్పుడు ఈ వాక్ అయిన దేవుడు శరీరాన్ని ధరించి కుమారుడిగా అయ్యాడు. తద్వారా తండ్రి ఏమో దేవుడేమో తండ్రి అయ్యాడు. తర్వాత ఈయన కుమారుడయ్యాడు, పరిశుద్ధాత్మ యథావిధిగా ఉన్నారు. కాబట్టి ఇది త్రిత్వములో సమయములో ఎలాగా మార్పు త్రిత్వం జరిగిందనే విషయాలు మనం క్లుప్తంగా చూస్తున్నాం. ప్రియదేములారా, అయితే దేవునితో వాక్యం యొక్క రెండు సంబంధాలు మనం చూస్తా ఉన్నాం. ఒకటి వ్యక్తిగత వ్యత్యాసం. దేవునికినే వాక్కుకును ఇద్దరు ఒకటి కాదని మనం చెప్పుకున్నాం. వారిరువురు వ్యక్తిగతంగా ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది. ఎక్కడ మనం వీరికి వ్యత్యాసం ఉందని మనం చెప్పగలుగుతామంటే వాక్ అయిన దేవుడు శరీరాన్ని ధరించారు, కానీ దేవుడు ఏ శరీరాన్ని ధరించలేదు, అలాగే ఉన్నారు అండి. కాబట్టి వ్యక్తిగత వ్యత్యాసం, వాక్యానికి దేవునికి మధ్య వ్యక్తిగత వ్యత్యాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునితో సహవాసం ఉంది. ఈ యొక్క వాక్యానికి దేవునితో ఏముంది, సహవాసం. దేవునితో సహవాసం ఉందని ఎలా మనం చెప్తాం? వాళ్ళిరువురు సమాన ఉజ్జీలు కదా, సమాన దేవుళ్ళు కదా, ఈయన ఒక పక్క ఆయన ఒక పక్క ఉండొచ్చు కదా, రెండు ఎందుకు ఒకే చోట కలిసి ఉన్నారని మనం అనుకోవచ్చు. అందుకే ఆ వాక్యము ఏం చదువుతున్నామంటే ఆ వాక్యము ఎక్కడ ఉండిందంట, దేవుని యొద్ద ఉండెను. అంటే వారి ఇరువురు సహవాసంలో ఉన్నారు. దేవర్ ఇన్ రిలేషన్షిప్. వారు ఒక సంబంధంలో ఉన్నారు, విడదీయలేని సంబంధంలో వారు ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యము దేవుని దగ్గరే ఉండింది. అంటే దేవుడు వాక్యము కలిసే నివసిస్తున్నారు, ఉనికిని కలిగి ఉంటున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవునితో వాక్యంకి ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ ఏంటంటే వారి ఇరువురు వేరైనప్పటికీ వారి ఇరువురు కలిసే ఉంటున్నారు, కలిసే జీవనాన్ని నిత్యత్వం నుండి ఉనికిని కలిగి ఉన్నారనే విషయాన్ని మనం
జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత త్రిత్వంతో వాక్యానికి ఉన్నటువంటి సంబంధం. త్రిత్వంతో వాక్యంకి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, వాక్యము స్వభావములో దేవుడని దైవత్వంగా మరి భక్తుడు నిరూపిస్తా ఉన్నాడు యోహాను. ఈయన దేవునిలో ఎలాంటి ఏమంటారు తక్కువ చేయడానికి లేదు. దేవునిలో ఉన్న గుణ లక్షణాల్లో ఏ ఒక్కటి కూడా తీసివేయడానికి లేదు. దేవునితో సమానుడు. అందుకనే అంటున్నాడు ఆయన దేవుడై ఉండెను. దేవుడై ఉండేనంటే ఆయన దేవుడు ఒకటని కాదు, దాని అర్థం దేవుని గుణలక్షణాలన్నీ కూడా ఈయన కలిగి ఉండడం వల్ల ఈయన దేవుడు లాంటి వాడే అనేటువంటి స్థితిని ఇక్కడ తెలియపరచడాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియదేవుడు. కాబట్టి మరి వాక్యము ఈ ముగ్గురికి మధ్య త్రిత్వ దేవునికి అనగా తండ్రి దేవుడు, వాక్యము, పరిశుద్ధాత్మ కలిసి జీవనము సాగించినటువంటి వారి ముగ్గురు ఒకటే స్వభావము కలిగి వారు జీవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుడా. ముగ్గురు సమాన స్వభావమును పంచుకుంటా ఉన్నారు. సమాన స్వభావమును పంచుకుంటారు. ఈ ట్రయాంగిల్ మీరు చూస్తే ఇదేంటంటే స్వభావము, ఉమ్మడి దైవిక స్వభావము, కామన్ డివైన్ నేచర్. అంటే ఈ నేచర్ని ముగ్గురు సమానంగా పంచుకుంటారు. తండ్రి ఒకటే ప్రేమ, కుమారునికి ఒకటే ప్రేమ, పరిశుద్ధాత్మకి ఒకటే ప్రేమ. తండ్రి ఒకటే న్యాయము, కుమారుని ఒకటే న్యాయము, పరిశుద్ధాత్మ దేవుడికి ఒకటే న్యాయం. అలాగే ఏ గుణలక్షణం ఉన్నా అది ముగ్గురు ఒకటే రీతిగా పంచుకుంటారు. కానీ ముగ్గురు ఒకటంటే కానీ ముగ్గురు విభిన్న వ్యక్తిత్వాలు అయినప్పటికీ కూడా వారు ముగ్గురు కలిసే ఉంటారు. కాబట్టి ఈ ట్రినిటీని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం క్రైస్తవ విధానంలో. చాలామంది అనుకుంటారు ఆ కాలంలో ఈయన యెహోవా దేవుడుగా ఉన్నాడు, ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చారు, ఆయన చనిపోయి పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి పరిశుద్ధాత్మగా నివసిస్తున్నారు. ఒకటే వ్యక్తి, ముగ్గురు వేరు వేరు రూపాలు అన్నట్లుగా ఈయన కోసం మనం చెప్తా ఉంటాం. ఇది తప్పండి. ముగ్గురు విభిన్న వ్యక్తిత్వాలు, మూడు వ్యక్తిత్వాలు ముగ్గురు. అట్ ది సేమ్ టైం ముగ్గురు అయినప్పటికీ దేవుడు ఒకటే అని మనం చెప్తాం. ఎందుకంటే వారు ముగ్గురు సహజీవంలో ఉంటారు, ఏకంగా ఉంటారు, విడదీయలేనట్లుగా ఉంటారు. అలాంటి ఉమ్మడి దైవిక స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల వారు విభిన్న వ్యక్తిత్వాలు అని ముగ్గురు అని మనం చెప్పకుండా ఒకటే అని మనం చెప్తాము. ఎందుకంటే ఒకటే స్వభావాన్ని వారందరూ కలిగి ఉన్నారు కాబట్టి. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అనేటువంటి వాడు ఒక వ్యక్తిత్వంగా మొదటిసారిగా ఉపయోగింపబడింది. మనం చూస్తాం ఆదియందు దేవుడు అని మనం చూస్తాం. మొదటి వ్యక్తిగా, త్రిత్వంలోని మొదటి వ్యక్తిగా ఆయన మనం చూస్తాం. వాక్ అనేటువంటిది ఈయన ఒక వ్యక్తిత్వం, పరిశుద్ధాత్మ అనేటువంటిది ఇది ఒక వ్యక్తిత్వం. తర్వాత దేవుడు అనే పదానికి రెండవ అర్థాన్ని ఎక్కడిస్తుందంటే ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఈ వాక్యము దేవుడు అన్న దానికి అర్థం ఏంటంటే సమానమైనటువంటి గుణలక్షణాలు కలిగి స్వభావాన్ని పంచుకోవడం వల్ల ఆ దేవుడు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో ఈయన కూడా అలాంటి గుణలక్షణాలే కలిగాడు కాబట్టి ఈయన కూడా దేవుడు అని మనం సంబోధిస్తా ఉన్నాం. కాబట్టి స్వభావములోను, గుణములోను, సారములోను ప్రతి వ్యక్తిత్వము ఈ ముగ్గురు వ్యక్తిత్వాలు ఉమ్మడిగా పంచుకుంటాయి, కలిసి పంచుకుంటాయి ఒకటే రీతిగా. అంటే సృష్టించేటువంటి గుణలక్షణం పరిశుద్ధాత్మ సృష్టించగలడు, వాక్కు సృష్టించగలడు, దేవుడు సృష్టించగలడు అండి. అలా నిర్మించే విషయంలో లేదా ఏదైనా ఏ కార్యము చేయాలన్నా ఒకరికి ముగ్గురు ఒకటే రీతిగా అది చేయగలిగినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని. కనుకనే విభిన్నములో ఏకత్వంగా ఆయన ముగ్గురు వ్యక్తిత్వాలు అయినప్పటికీ కూడా దేవుడు ఒకటే అని మనం చెప్తాం. అంత మాత్రాన ఒకటంటే తండ్రి ఈజ్ ఈక్వల్ టు కుమారుడు ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్మ అని కాదు, కానీ మూడు విభిన్న వ్యక్తిత్వాలే అయినా ఒకటే స్వభావాన్ని వారు పంచుకున్న కారణం చేత దేవుడు ఒక్కటే అని మనం పిలుస్తూ ఉన్నాం ప్రియదేవుల. అయితే ఈ విషయాలను మనం కొంచెం ఆలోచన చేయాలి.
తర్వాత యేసుతో వాక్యానికి యోహానులో వాక్యము యొక్క మరి ఆ భేదాన్ని మనం చూస్తున్నట్లయితే, దేవుడు అనే పదాన్ని మరి ఉపయోగించినటువంటి ఆ రెండవ అర్థాన్ని కూడా మనం చూసాం కదా. వీరు ఒకరికొకరు ఓవర్లాప్ చేయడానికి అవకాశం లేదండి, ఎందుకంటే వారు విభిన్న వ్యక్తిత్వాలు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇది ఒకసారి ఆలోచన చేయండి. వాక్ అయినటువంటి ఈ దేవుడు, ఈయన ఉనికి నిత్యత్వ ఉనికి అని మనం ఎలాగా మనం చెప్తా ఉన్నామంటే, చూడండి, ఆయన శాశ్వతుడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు శాశ్వతుడు, ఆయనతో పాటు ఈయన కూడా శాశ్వతుడు. ఆయనతో పాటే నివసిస్తున్నవాడు కాబట్టి ఈయన కూడా శాశ్వతమైనటువంటి దేవుడు. దేవుడితో శాశ్వతమైనటువంటి ఉనికిని రిలేషన్ని కలిగినటువంటి వాడుగా ఈయన్ని వాక్ అయిన దేవుడిని మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ వాక్ అయినటువంటి దేవుడు సర్వమును సృజించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కలిగినదంతా కూడా ఈయన ద్వారానే కలిగింది, ఈయన లేకుండా ఏది కలగలేదు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆదికి ముందు వాక్యము మరియు దేవుడు ఉనికిలో ఉన్నారు. కాబట్టి ఆదికి ముందు ఎవరెవరు ఉన్నారు? దేవుడు ఉనికిలో ఉన్నాడు, వాక్యం ఉనికిలో ఉంది, పరిశుద్ధాత్మ కూడా ఉనికిలో ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రస్తుత కాలం, భూతకాలంలో వాక్కు, దేవుడు, పరిశుద్ధాత్ముడు ఉనికిలో ఉన్నారు. తర్వాత రాబోయే భవిష్యత్ కాలంలో కూడా వాక్యము, దేవుడు, పరిశుద్ధాత్ముడు ఉనికిలో ఉంటారు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలములో వీరు ఉనికిని కలిగినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. శాశ్వతులు ముగ్గురు కూడా నిత్యత్వము ఉన్నటువంటి వారు. నిత్యత్వ, భూత, వర్తమాన, భవిష్యత్ కాలములో వీరు ఉనికిని కలిగి ఉన్నటువంటి వారుగా వీరిని మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రియదేవులారా, సరే, ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. త్రిత్వం గురించి మనం చూసినప్పుడు, అంటే ఇది ఇలాగ కట్ చేశారు కాబట్టి ఈ పైలో ఒక 3వ వంతు దేవుడు, 3వ వంతు కుమారుడు, 3వ వంతు పరిశుద్ధాత్ముడు అని కాదు. ఈ సర్కిల్ అంతా కూడా దేవుడు, ఈ సర్కిల్ అంతా కూడా కుమారుడు, ఈ సర్కిల్ అంతా కూడా పరిశుద్ధాత్ముడు. అంటే ఇలా ముక్కలు కాకుండా ఒక పెద్ద దానిలా చేసి ఇలా చేస్తే బాగుంటుందేమో. అది కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంపూర్ణము ముక్కలు చేశారని ఇది సగం అని కాదు, కానీ సంపూర్ణంగా ఆయన దేవుడు, సంపూర్ణంగా వాక్కు దేవుడు, సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీరికి కొన్ని అట్రిబ్యూట్స్ని మనం దేవుళ్ళలో స్టడీ చేసినప్పుడు ఇవి కూడా ముక్కలు కాదు. దేవుళ్ళలో కొంత ప్రేమ ఉంది, దేవుళ్ళలో కొంత జ్ఞానం ఉందని కాదు. వాక్యం అనేటువంటి వాడు సర్వవ్యామి, వాక్యం అనేటువంటి వాడు సర్వజ్ఞాని. అంటే ఇది కంప్లీట్గా సమస్తాన్ని అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ముగ్గురికి, దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడికి, వాక్యానికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకి, ఈ వ్యక్తిత్వాలు లేకపోతే యాట్రిబ్యూట్స్ అనేవి కూడా సమానంగా వీరు కలిగి ఉంటారు. ఉదాహరణకి సర్వవ్యామి అంటే ఏ చోటనైనా ఆయన ఉండగలరు. దేవుడు ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఎక్కడైనా ఉండగలుగుతాడు. కొన్నిసార్లు మానవుడిగా క్రీస్తు ప్రభువారు పరిమితమైనటువంటి స్థితిలో వ్యాప్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఉదాహరణకి మనిషిని, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, రాజమండ్రిలో ఉన్నాను, మరి ఎక్కడెక్కడో నేను ఉండను, ఎందుకంటే మనిషిని కాబట్టి ఇక్కడ మాత్రమే ఉండగలను. ఆత్మ అయితే ఎక్కడన్నా తిరగలదేమో, కానీ మనిషిని కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను. కానీ క్రీస్తు ప్రభువారు ఎట్ ఏ టైం ఆయన దేవుడు, మానవుడు కాబట్టి మనిషిగా ఒక చోట ఉన్నప్పటికీ కూడా
ఆయన నతానియేలుతో మాట్లాడుతూ, నువ్వు పలానా చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను, ఎరిగాను. అంటే వ్యక్తిత్వంగా ఇక్కడ ఉన్నారు, మనిషిగా ఇక్కడ ఉన్నారు, దైవత్వంగా ఆయన అన్ని చోట్ల వ్యాప్తి కలిగిన వాడుగా ఆయన ఉన్నటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాం. కాబట్టి సర్వవ్యామి అనేటువంటి విషయముగా మనం చూస్తున్నాం. సర్వశక్తిమంతుడు, ఒమ్నిపొటెంట్ గాడ్. ఆయన ఎంతటి సర్వము శక్తి ఉన్నదంటే, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు అని మనం అనుకుంటున్నామో, క్రీస్తు ప్రభుకు కూడా అలాంటి శక్తే ఉంది. ఆయన సముద్రమును గర్దించగానే అవి ఏమంటాం, గాలి నీరు నిమ్మలమైంది, సముద్రము నిమ్మలమైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎలాంటి ఏమంటాం, వాటి మీద కూడా దెయ్యాల పైన అధికారం ఉంది, చనిపోయిన వారి మీద ఆయనకి అధికారం ఉంది. కళ్ళు లేనటువంటి ఆయా రోగస్తులు, కాళ్ళు లేనివారు, గుడ్డివారు, కుంటివారు అందరినీ స్వస్థపరిచాడు. ఆఖరికి నీటి మీద కూడా ఆయన నడవసాగాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి ఈ స్థితిగతులు ఇవన్నీ మనం చూసినప్పుడు ఆయన సమస్త శక్తి అన్నిటి మీద కూడా ఆయన సర్వశక్తిని కలిగినటువంటి వాడుగా, అన్ని మీడియంస్ మీద దేవుడు అధికారాన్ని కలిగిన వాడుగా, ఒమ్నిపొటెంట్ గాడ్గా ఈయన మనం చూస్తా ఉన్నాం. తర్వాత మారనటువంటి వాడు, ఈయనలో మార్పు లేదు. అప్పుడు బాగుండేవాడు, ఇప్పుడు ఇలాగైపోయాడు అనడానికి లేదు. అప్పుడు ఎలాంటి గుణ లక్షణాలో ఇప్పుడు అలాంటి గుణ లక్షణాలే ఈ త్రిత్వంలో మనం చూడగలుగుతాం. దేవుడు అప్పుడు శాంతపరుడుగా ఉండేవాడు, లేకపోతే అప్పుడు ఉగ్గురుగా ఉన్నాడు, ఇప్పుడు కృపాకాలంలో ఆయన చల్లబడ్డాడు అనడానికి లేదు. ఎట్ ఏ టైం మారనటువంటి వాడుగా ఉన్నాడు, సార్వభౌముడుగా ఉన్నాడు, నిత్యమైనటువంటి వాడుగా ఉన్నాడు, తర్వాత పరిశుద్ధత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే సరళం యొక్క ఐక్యత అంటే ఇవన్నీ కూడా అట్ ఏ సేమ్ టైం ఉనికిని కలిగినటువంటి వాడు. అంటే ఒక సందర్భంలో ఈయన ఇలాగా, ఒక సందర్భంలో ఈయన ఇలాగా, ఒక సందర్భంలో ఈయన ఇలాగ ఉంటాడని కాదు, అట్ ఏ టైం అన్ని కలిగినటువంటి వాడుగా దేవుడు ఉండేటువంటి వాడు. అంటే ఈ ఒక్కటే వాక్యమనే కాదు, ఆత్మదేవుడు, ఆ దేవుడు కూడా ఇవే గుణ లక్షణాలు అట్ ద సేమ్ టైం ఒకే రీతిలో అన్ని విధాలుగా ఈయన కలిగినటువంటి వాడుగా ఈయన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిత్యత్వము ఉనికిని కలిగినటువంటి వాడు అయిన దేవుడు ఈయన సర్వ సమయాల్లో, సర్వ కాలాల్లో సర్వశక్తిమంతుడిగా, సార్వభౌముడిగా, పరిశుద్ధత కలిగిన వాడుగా, నిత్యమైనటువంటి వాడుగా, తన ఉనికిని కలిగిన వాడుగా మనం ఈయన గురించి చూస్తున్నాం. కాబట్టి ముగ్గురు వ్యక్తిత్వాలు కూడా ఇవన్నిటినీ సమానంగా ఏకకాలంలో వారు కలిగి ఉండగలుగుతారు. తర్వాత ఈ వాక్యము యొక్క చేసేటువంటి పని గురించి మనం చూడాలి. వాక్కు యొక్క కార్యమును మనం చూసినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన వాక్కు అని ఆయనకి ఎందుకు బిరుదు పెట్టాడు? వాక్యం అని యహాను ఆయనకి క్రీస్తు త్రిత్వంలోని రెండవ వ్యక్తిత్వానికి వాక్యం అని ఎందుకు బిరుదు పెట్టాడంటే, ఇప్పుడు చూడండి, పాఠాలు చెప్పే వాళ్ళని ఎలాగైతే టీచర్, మాస్టర్ అని మనం పిలుస్తాము, అలాగే ఈయన ప్రతిసారి పలుకుతున్నారు, ప్రతిసారి మాట్లాడుతున్నారు, ప్రతిసారి వాక్కును ఉచ్చరిస్తున్నారు. కాబట్టి ఈయనకి పదం ఇచ్చారు. ఇది ఒక టైటిల్ అనమాట. వాక్యం అనేటువంటిది ఒక టైటిల్. ఆదిలో ఈయన ఏం చేశారు? పలికాడు. భూమి పలన కలుగుగాక, ఆకాశం కలుగుగాక, అందులో ఉన్న జలరాశులు కలుగుగాక, వెలుగు చీకటి వేరవుగాక, వెలుగును చీకటిని ఈ భూమిని ఏలడానికి సూర్యచంద్రులు కలుగుగాక, నక్షత్రాలు కలుగుగాక అని ప్రతిదీ పలకడం ఈ వాక్కు యొక్క పనిగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ పనిని బట్టి ఈయనకి ఈ పేరు వచ్చింది. ఆయన పలకడమే, దేవుణ్ణి వ్యక్తపరచడం, దేవుణ్ణి విషదపరచడం, దేవుని గుణలక్షణాలు బహిర్గతం చేయడం, ప్రత్యక్షతలో అనుగ్రహించడం, ఇవన్నీ వాక్కు చేసే పని. ఆయా కాలాల్లో వ్యక్తులకు దేవుని గురించిన ప్రత్యక్షతలు వచ్చిందంటే అది వాక్కు నుండే
వచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాక్ అయిన దేవుడే సర్వమును సమస్తమును కూడా సృజించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియదేవులారా. అయితే ఆ సృష్టితో వాక్యానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? సృష్టికిని వాక్యానికి ఉన్న సంబంధాన్ని మనం చూద్దాం. ఈ సృష్టి సృజింపబడడానికి కారకుడు వాక్ అయిన దేవుడిగా మనం చూస్తున్నాం. 3వ వచనాన్ని మనం చూస్తే రెండవ వచనము సకం నుండి సమస్తమును ఆయన మూలంగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఏదైనా సృష్టిలో కలిగింది అని అంటే అది ఎవరు మాట్లాడడం బట్టి? వాక్కు మాట్లాడడం బట్టి సమస్తం కూడా కలిగినయి. కాబట్టి సృష్టితో ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే సమస్తాన్ని కలుగు చేసిన దేవుడుగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవులారా. సమస్తమునకు సృష్టికర్త క్రీస్తు ప్రభువారుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మరి ఈ వాక్కు చేసేటువంటి 2 గుణాలు ఏంటో మనం చూడగలిగితే, ఒకటి సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ వ్యక్తిగా ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవది వాక్యము స్వయంగా సృష్టింపబడిన వాడు. అంటే ఈ వాక్యమే అన్నిటినీ సృష్టించింది. మరి ఈ వాక్కును ఇంకోళ్ళు ఎవరో సృష్టించారు అనడానికి లేదు. ఈ వాక్యము నిత్యత్వము నుండి ఉనికిని కలిగి ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ 2 గుణ లక్షణాలు ఏంటంటే, మొదటిది సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఈ వాక్యమే. అలాగని ఈ వాక్యాన్ని కూడా ఇంకొకరు ఎవరో సృష్టించారు అనడానికి లేదు. నిత్యత్వము నుండి ఈ వాక్యము ఉనికిని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొలసీలు రాబడిన పత్రికలో 1వ అధ్యాయంలో ఈ వాక్కును గురించి మనం కొన్ని విషయాలు చూడగలుగుతాం. ఒకసారి చూద్దామా? కొలసీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి మనం చదివితే ఆయన ఎందుకంటే క్రీస్తు ప్రభువునందు సమస్తం సృజింపబడ్డాయి. ఆయన ద్వారాను ఆయన బట్టి క్రీస్తు లేదా వాక్కు అన్నిటికన్నా ముందు ఉన్నవాడు. వాక్యమే అన్నిటికీ ఆధారభూతము. చాలు. ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు వాక్యం యొక్క ఉనికిని నిత్యత్వము నుండి ఉన్నట్లుగా, ఆరంభానికి ఆది నుండి పూర్వము ఉన్నట్లుగా ఇక్కడ మనం వాక్యాన్ని గురించి చూడగలుగుతా ఉన్నాం ప్రియదేవులారా. ఈ విషయాలు సృష్టిని గురించిన కొన్ని విషయాలు, వీటన్నిటినీ కలుగు చేసింది వాక్కే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 4వ వచనములో మనం చూసినప్పుడు ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమును మనుషులకు వెలుగై ఉండెను. దేవునిలో వాక్కులో జీవం ఉన్నది. ఆ జీవాన్ని ఈయన ఎవరెవరికి ఇస్తున్నారు? ఆయన సృష్టించిన మానవులకి ఇస్తున్నాడు, జంతువులకు ఇస్తున్నారు, తర్వాత చెట్లకు, మొక్కలకు, మిగిలినవన్నిటికి, దేవదూతలకు అన్నిటికీ కూడా ఈయనే జీవ ప్రదాతగా ఉన్నాడు. ఎందుకంటే ఈయనలోనే జీవం ఉంది. ఆ జీవము మానవులకి కానీ, చెట్లకు, మొక్కలకు, జంతువులకు, మరే వేటికన్నా సరే ఆ జీవమే ఆధారమై ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జీవ ప్రదాతగా ఈయన్ని మనం చూస్తూ ఉన్నాం. వాక్ అయిన దేవుడు జీవ ప్రదాతగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కొన్ని ఒక తప్పిదం మరి ఏంటి అని అంటే, దేవుడు అనేటువంటి వాడు నిత్యత్వ పూర్వము నుండి ఉనికిని కలిగి ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కొన్నిసార్లు ఈయన్ని ఏమని చెప్తామంటే సృష్టింపబడిన వాడుగా మనం చూస్తాం. అంటే దేవుడు
నిత్యత్వము నుండి ఉన్నాడు. ఆయన కొంతకాలం అయిన తర్వాత ఎవరిని సృష్టించాడంట? వాక్కును సృష్టించాడు. అప్పుడు ఆ వాక్కు సృష్టించిన తర్వాత కొంతకాలానికి ఈ వాక్కు సమస్తాన్ని, ఆదిని, అందులో ఉన్న సమస్తాన్ని కూడా నిర్మించినటువంటి నిర్మాణకుడుగా క్రీస్తుని గురించి చెప్తారు. అంటే దేవుడు క్రీస్తుని సృష్టిస్తే క్రీస్తు సృష్టిని నిర్మించాడు అనేటువంటి రీతిలో చెప్తా ఉంటారు. అది తప్పిదమండి. కాబట్టి వాక్యాన్ని ఎవరో సృష్టించలేదు. నిత్యత్వము స్వయం ఉనికిని కలిగి ఉన్నవాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సృష్టికి వెలుగుతో ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూస్తాం. అంటే ఎవరెవరికి ఎటువంటి సంబంధం మనం చూసాం. వాక్కుకు దేవునికి ఉన్న సంబంధం, వాక్యానికి త్రిత్వానికి ఉన్న సంబంధం, వాక్యానికి తర్వాత ఆ సృష్టికి ఉన్న సంబంధం, వాక్యానికి మానవునితో ఉన్న సంబంధం, ఇప్పుడు వాక్యానికి వెలుగుతో ఉన్న సంబంధం. 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగైండును, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సృష్టి ఆరంభం నుండి దేవుణ్ణి బయలుపరిచేటువంటి విధానంలో సృష్టి పనిచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సృష్టిని చూసినప్పుడు సృష్టిలోనే రోమపత్రికలో కూడా మనం చూసాం కదా, సృష్టిలో తేరి మనం చూస్తే, సృష్టిని పరిశీలంగా అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మొదటి అధ్యాయంలోనే ఉంటుంది అది. దైవత్వం 21 అనుకుంటా, 1వ అధ్యాయము రోమపత్రిక 1వ అధ్యాయము ఆయన నిత్య శక్తి. ఇవి ఎక్కడ కనబడుతున్నాయంటే దేవుని ఇటర్నల్ పవర్ ఎక్కడ కనబడుతుంది అంటే సృష్టిని మనం పరిశీలన చేస్తే సృష్టిలో దేవుని ఇటర్నల్ పవర్ కనబడుతుంది, ఆయన దైవత్వం కూడా కనబడుతుంది. అంటే ఎవడో చేశారు ఇది, ఎంత జ్ఞానంగా ఎవడు చేశాడు ఇది అంటే ఆయన దేవుడై ఉంటాడు. ఎందుకంటే ఎలాంటిది ఎవడో సృజించలేడు మనిషి అన్నవాడు అనే విషయం అర్థమవుద్ది ఈ సృష్టిని జాగ్రత్తగా సమస్తాన్ని పరిశీలన చేసినటువంటి వాడు. అయితే ఈ దేవుని గురించి బయలుపరచబడుతున్నటువంటి ఈ సృష్టి వాక్యము, అయితే ఈ సృష్టి ఏమైంది? మానవుడు పతనంతో సృష్టి కూడా ఏమంటాం శపింపబడినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అయితే మానవుల్లో క్రమక్రమంగా చీకటి రావడం ప్రారంభమైంది. ఎప్పుడైతే మానవుడు పతనం పాలయ్యాడో చీకటి మానవ జీవితాల్లోనికి ప్రవేశించడం ప్రారంభమైంది. అయితే ఈ చీకటి వలన మానవుడు వెలుగు చూడలేకపోతున్నాడు, దేవుణ్ణి చూడలేకపోతున్నాడు, దేవుని జ్ఞానాన్ని అందుకోలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈయనలో మరి ఆయన యందు జీవం ఉండింది, ఆ జీవము సమస్తమునకు మనుషులకు వెలుగైనటువంటి స్థితిగతులను మనం చూస్తూ ఉన్నాం. చాలు, ఈ ఒక విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్తలో ఆదికాండములో 2వ అధ్యాయం 17వ వచనంలో మొదటి ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు కదా ఆదాము అవ్వలకి, మీరు ఫలానాది అన్నీ తినొచ్చు కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాలు మాత్రం మీరు తినకూడదు, తినే దినం నిశ్చయంగా చస్తారనేటువంటిది ఇచ్చాడు ఆజ్ఞ. అయితే దేవుడు ఆదాముకు ఇచ్చాడు, ఆదాము ఆ ఆజ్ఞను అవ్వకు వివరించాడు. అయితే ఈ విషయాలు మనం చూసినప్పుడు ఆదాము మరి లేని సమయంలో చేశాడా లేకపోతే ఉన్నప్పుడే చేశాడా తెలియదు, కానీ అవ్వను మాత్రం ఆ సాతానుడు టార్గెట్ చేసి ఈ ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను వక్రీకరించి ఆ అవ్వను శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ శోధనలో అవ్వ పడిపోవడంతో చీకటి
మరి ఆ వెలుగు మీద దాడి చేయడం ప్రారంభించింది అక్కడి నుంచి. అప్పటి వరకు చీకటికి అధికారం లేదు. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో చీకటి వెలుగును తరిమి కొట్టడం ప్రారంభించింది. అయితే వెలుగు మీద దాడి చేయడం ప్రారంభించింది. మనుష్యుల హృదయాలు, మనుష్యుల ఆలోచనలు అంతవి కూడా అంధకారమయంగా, చీకటిమయంగా అయిపోయినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆదాము పాపం చేసిన తర్వాత మరి ఆ దేవుడి అప్పటికీ కూడా వాక్కు ప్రకటిస్తానే ఉంది, దేవుణ్ణి బయలుపరుస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే కాలక్రమేణా ఈ చీకటి మానవాళ్ళలో అధికంగా మరి విస్తరించి ఆ చీకటి మనుషుల్ని కమ్మేయడంతో మనుషులకు చీకటిలో ఉన్న కారణం చేత వెలుగు వచ్చినప్పటికీ వెలుగుని గ్రహించలేనటువంటి పరిస్థితిలో మానవులు ఉండిపోయినటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఈ వాక్యం యొక్క పని ఏంటంటే ఇప్పుడు ఆది నుండి ఆయన దేవుని గురించి చెప్తానే ఉన్నారు. దేవుని బయలుపరచడం కోసం వాక్యం పనిచేస్తూనే ఉంది. చీకటి వచ్చిన తర్వాత కూడా ఈ వాక్కు చేసేటువంటి పని ఏంటంటే ఈ చీకటిలో ఈ వెలుగుమయంగా ఈ వాక్కు వచ్చి మనుషుల యొక్క చీకటిని తరిమి కొట్టడానికి ప్రధానమైన కర్తవ్యంగా ఈ వాక్కు పనిచేస్తుంది. మనుషుల్లో ఉన్న చీకటిని తోలిపాడవేయడానికి, మనుషులో ఉన్న చీకటిని పారత్రోలడానికే ఈ వాక్కు వెలుగుగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుడా. అందుకనే ఈ యోహాను సువార్తలోనే ఎక్కువ పర్యాయములు ఏమంటాం ఈ చీకటి కొరకు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చీకటి అనే విషయం దాదాపుగా 14 సార్లు ఈ యోహాను సువార్తలో రాయబడింది. చీకటి అని అంటే అంధకార క్రియలకు సంబంధించినటువంటిదిగా. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెను ఇస్తున్నటువంటి క్రమంలో ఈ ఇస్కరియోతు యూదా వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి రొట్టె తీసుకుని ఆయన్ని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడంట. అప్పుడు ప్రత్యేకంగా అక్కడ రాయబడింది, అతడు ఎప్పుడు వెళ్ళిపోయాడో అది మనకెందుకు అని అక్కడ ప్రస్తావన రాయబడింది. ఏంటంటే అది చీకటి సమయము అనేటువంటి మాట రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే అతను చేసినటువంటి పని చీకటి పనిగా, అదే అంధకార క్రియగా దాన్ని అక్కడ భక్తుడు వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేదా ప్రభు సిలువ వేయబడినప్పుడు అకస్మాత్తుగా ప్రదేశం అంతా కూడా చీకటిమయమైపోయింది అంటే దాని అర్థం ఏంటంటే వీరు చేసినటువంటి పని అది చీకటి క్రియగా. అలాగా అనేక పర్యాయములు ఈ అధ్యాయం ఈ సువార్తలోనే అనేక సార్లు చీకటి గురించి రాయబడుతుంది. అందుకనే ఈ చీకటిని, అనంతమైనటువంటి చీకటిని తరిమి కొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా ఆయన ఈ లోకంలో ఉద్భవించినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఈ వాక్కు ఏం చేస్తూ ఉందంటే మనుషులకు వెలుగునిస్తూ ఉంది. మనుషులకు చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు వెలుగునిచ్చేటువంటి ఒక ఆశాజ్యోతిగా వాక్కు వారి జీవితాల్లో ఉన్నది. ఆ వెలుగు ఎలాంటిది అని అంటే ఇది నైతికంగా మారల్ ఇంటెలిజెన్స్, మారల్ నాలెడ్జ్ ఇస్తూ ఉంది. రెండోది స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఇది అందిస్తూ ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానము, నైతిక జ్ఞానము కూడా ఈ వెలుగు మనుషులకు అందిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి ఇవి ఇలాంటి జ్ఞానము కలిగి ఉండాలంటే, నైతికమైన ఆధ్యాత్మిక జ్ఞానము ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుందంటే అతనిలో ఉన్నటువంటి చీకటి అంధకారాన్ని తొలగించినప్పుడు అలాంటి వ్యక్తికి ఈ జ్ఞానము వస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇదివరకు కూడా ఒక శ్లోకం మనకి తెలుసు కదా, అసతోమ సద్గమయ తమస్వమ జ్యోతిర్గమయ మృత్యుమ అమృతాంగమయ. అంటే చీకటిలోనున్న నన్ను వెలుగులోనికి నడిపించు, అసత్యంలో ఉన్న నన్ను సత్యంలో నడిపించు, మరణములో ఉన్న నన్ను జీవములోనికి
నడిపించారు. అలాగా చీకటిలో ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగును చూశారు అన్నట్లుగా క్రీస్తు వారిలో ప్రకాశించడం, మానవుల్లో ప్రకాశించడం ఆయన ప్రారంభించారు. చాలామంది ఆ వెలుగుని చూడలేకపోయారు, లేకపోతే కనుగొనలేకపోయారు. వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే చీకటి హృదయాలు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాయి. ఆ ఆ జ్ఞానాన్ని లేకపోతే ఆ వెలుగుని వారు చూడలేకపోయారు, దాన్ని స్వీకరించలేకపోయారు. కాబట్టి వారు ఇంకా ఆధ్యాత్మిక అంధకారంలోనే ఉండిపోయారు ప్రియులారా. కాబట్టి ఎన్లైట్మెంట్ వారి జీవితాల్లో ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఈ వాక్కు వారి జీవితాల్లో ఎప్పుడైతే కార్యము జరిగిస్తుందో అప్పుడు వారి జీవితాలు వెలుగుమయమవుతాయి అనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరిన్ని విషయాలు మరి వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. విత్తబడిన వాక్య భాగం దేవుడు మన ఇంట్లో ఫలింపచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపయో కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కొద్ది విషయాలు మీ వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడారు. వాక్కు అయినటువంటి దేవుడిగా మీ ప్రియకుమారుడు అనే క్రీస్తు యేసు ఆయన సృష్టిలోనికి రాక మునుపు వాక్కుగా ఆయన ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నారో, ఏమేమి కార్యములు ఆయన చేశారో, ఆయన అవతరించిన తర్వాత శరీరాన్ని ధరించిన తర్వాత మానవుల్లో ఉన్న చీకటిని తరిమి కొట్టడానికి ఏ విధంగా ఆయన వెలుగుమయంగా వచ్చారు అనే కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపణ కొరకు వందనాలు. మరి విన్న వాక్యం మా వినికిల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం మా వినికిల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.